సనత్ నగర్ టిమ్స్ హాస్పిటల్ పై క్రెడిట్ వార్ నడుస్తుంది. తామంటే తామే నిర్మించామని ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ చెబుతున్నాయి. కేసీఆర్ హయాంలోనే టిమ్స్ నిర్మాణం జరిగిందని బీఆర్ఎస్ చెబుతూ ఉండగా తమ హయాంలోనే ఎక్కువ నిధులు కేటాయించామని అధికారిక కాంగ్రెస్ వాదిస్తుంది. ఈ నేపథ్యంలో ఇవాళ సనత్ నగర్ టిమ్స్ సందర్శనకు మాజీ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు ఆయన టిమ్స్ కు వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేశారు. హరీష్ రావుతో పాటు సబిత తలసాని కూడా హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. సనత్ నగర్ టిమ్స్ హాస్పిటల్ పై క్రెడిట్ వార్ నడుస్తూ ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కరుణాకర్ అని తెలుసుకుందాం. కరుణాకర్, మాధవి, సనత్ నగర్ టిమ్స్ హాస్పిటల్ విషయంలో ప్రభుత్వానికి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీకి మధ్య క్రెడిట్ వార్ నేపథ్యంలో మాటల యుద్ధం కొనసాగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టిమ్స్ ఆసుపత్రిని ప్రారంభించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ పైన, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు గుప్పించారు. అందులో ప్రధానంగా ఇంత ముఖ్యమైన టిమ్స్ ఆసుపత్రి కేవలం ముగ్గు పోసి వదిలేశారు. కేవలం 70 కోట్లు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ హయాంలో టిమ్స్ ఆసుపత్రికి కేటాయించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాతనే పూర్తి స్థాయిలో నిధి కేటాయించి యుద్ధం పూర్తి చేసి ఈ రోజు ప్రారంభించు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితిని దానికి బీఆర్ఎస్ సమాధానం చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే 90% పూర్తి చేశామని చెప్పి కాంగ్రెస్ వచ్చిన తర్వాత కేవలం 10% ఆసుపత్రి పనులను పూర్తి చేయడానికి దాదాపు 2.5 ఏళ్లు పట్టిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీపై చేసిన ఆరోపణలు, విమర్శల నేపథ్యంలో ఈ రోజు మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, మాజీ మంత్రి సబితా రెడ్డి వీళ్ళంతా కూడా టిమ్స్ ఆసుపత్రిని సందర్శించాలని చెప్పి భావించారు. 10:30కు టిమ్స్ ఆసుపత్రికి హరీష్ రావు నేతృత్వంలోని బృందం వెళ్లాల్సి ఉంది. అయితే ప్రభుత్వం ముందస్తుగానే చర్యలు తీసుకుని పోలీసులు ఎక్కడికక్కడ నేతలందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. నానక్రమగూడలోని మాజీ మంత్రి హరీష్ రావును హౌస్ అరెస్ట్ చేశారు. అటు సబితా రెడ్డి కావచ్చు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. కేవలం వాస్తవాలు బయట పెడతామని చెప్పి ఈ ప్రభుత్వం భయపడుతుంది, అందుకే తమను హౌస్ అరెస్ట్ చేస్తున్నారని చెప్పి కూడా నేతలు, ముఖ్యమైన హరీష్ రావు కూడా ఆరోపిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మాధవి, రైట్, థాంక్యూ కరుణాకర్.